మరి ముఖ్యమంత్రి గారు నంద్యాల పట్టణంకి రాబోతున్నారు. మరి వచ్చినప్పుడు కూడా ఈ రోడ్ వైడింగ్ ఎక్కడెక్కడైతే జరిగిందో అవన్నీ కూడా ఆయన చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. మరి దాని తర్వాత పొదుపు లక్ష్మి గ్రూప్స్తో కూడా ఆయన మీటింగ్ పెట్టుకొని ఇంతవరకు ఏమేమి కార్యక్రమాలు జరిగాయి, ఏం సమస్యలు ఉన్నాయని కూడా మరి తెలుసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత కూడా రోడ్ వైడింగ్ అవన్నీ చూసి కార్యకర్తలతో మాతో అందరితో మాట్లాడి పార్టీ మీటింగ్స్ పెట్టుకొని దాని తర్వాత ఆయన వెళ్ళడం జరుగుతుంది. కొంతమందికి నోటీస్ ఇవ్వలేదంటున్నారు. లేదన్నా, యాక్చువల్గా 3 months నుంచి నోటీసులు ఇచ్చినారు. కాకపోతే ఏమంటే ఈ స్ట్రక్చర్ వాల్యూ అనేది మేము కూడా వాళ్ళు అడిగారు. స్ట్రక్చర్ వాల్యూ ఎట్లా ఉంటే దానికి వాల్యూ అమౌంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరికైతే హౌసింగ్ పోయిందో వాళ్ళకి హౌసింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఈ హౌసింగ్ స్కీమ్లో. మరి షాప్స్ ఎవరికైతే పోయాయో వాళ్ళకి మున్సిపల్ షాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ టెంపరీగా మున్సిపల్ షాప్స్ ఇస్తాము. దాని తర్వాత ఒక 3 months టైంలో వీళ్ళకి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి ఎవరికైతే షాపులు పోయినాయో వాళ్ళందరికీ అక్కడ అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా. ఇంకో విషయం ఏంటంటే ఇది భూమా నాగిరెడ్డి గారి కళ. మా అందరికీ కూడా చాలా సెంటిమెంటల్గా మేము ఫీల్ అవుతున్నాం ఈ రోడ్ వైడింగ్. సో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎవరు కూడా నష్టపోకుండా మరి పర్సనల్గా నేను 1-to-1 కేసు చూసుకుంటూ వాళ్ళని కాంప్రమైజ్ చేసి వాళ్ళని ఒప్పించి ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ ఒక్కరు బాధపడినా కూడా మా నాన్న సంతోషంగా ఉండరు. అందరినీ ఒప్పించి ఆ కార్యక్రమాలు జరిగితేనే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా ఈ రోడ్ వైడింగ్ దాంట్లో కానీ ఏ సమస్యలు కూడా లేకుండా దగ్గరగా నేను చూసుకుంటానని కూడా వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజులలో ఇస్తారు మేడం ఆల్టర్నేటివ్? కొన్ని కేసెస్కి ఇమీడియట్గా ఇస్తున్నాము, కొన్ని కేసెస్కి మేబీ 1 week to 10 days ఇచ్చేస్తాము. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.